ఆ సందర్భంలో జై శ్రీరామ్ ఆ యొక్క రావణాసురుడి తేజస్సు చూసి స్వామివారు ఒక విధమైనటువంటి విభ్రాంతికి గురయ్యారు. ఆ సందర్భంలో స్వామివారు రావణాసురుడిని చూస్తూ ఇలా అనుకుంటున్నారు, లంకేశుని మహాతేజమును గని మారుతి కూడా విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలచెను, సీతపైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి చనుగవగాచే సుడిగాలి పడినా కదలి తరువు వలె కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథానే పలికెద సీతారామకథ. ఈ యొక్క రావణాసురుడి తేజస్సుకి స్వామివారు కూడా భ్రాంతి చెందారు. సో దశకంఠుడు అలా నడుచుకుంటూ వచ్చి అమ్మవారి చెంతన నిల్చుని అమ్మవారినే తీక్షణంగా చూస్తూ ఉండగా అమ్మవారు ఇలా కాళ్ళు అన్ని చేతులు దగ్గరగా పెట్టుకుని చాలా ఇదిగా అయ్యి అమ్మవారు చాలా దుఃఖభరితంతో ఆ నేల మీద వాలిపోయారు అమ్మవారు. ఆ సందర్భంలో రావణాసురుడు అమ్మవారిని చూస్తూ ఇలాగా పలుకుతున్నాడు ఆయన, ఓ సీత, ఓ పద్మనేత్ర అంటూ ఆయన సంభాషణ ఇలా జరుగుతుంది. ఓ సీత, ఓ పద్మనేత్ర, నా చింత నీకు ఎలా చింత, ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసమీ వనవాసవ్యద, నవయౌవన త్రిలోక సుందరి, నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలచే, నోటికి వచ్చినదెల్ల పలికే. ఇక్కడ స్వామి, ఓ సీత పద్మనేత్ర, నా చెంత నీకు ఎలా చింత అంటూ కామాంధుడైనటువంటి రావణాసురుడు అమ్మవారికి చెప్తున్నాడు, నీకెందుకు ఈ మునివేషధారి, నా అంతఃపురం నా ఈ యొక్క రాణిగా పట్టపురాణిగా చేస్తాను, నువ్వు నా కోరికను తీర్చు, నన్ను ఒప్పుకో, నన్ను అంగీకరించని చెప్పి చెప్తూ రావణాసురుడు ఏమంటున్నాడంటే, రాముడు నీకు సరిగాని వాడు, నేనే నీకు సరైనటువంటి వాడిని, ఆ రాముడు నీకు సుఖపెట్టడు, నిన్ను ఏ విధంగా కూడా ఈ వనాలమ్మటి తిప్పుతున్నాడు, సో నన్ను వరించు, నేను నిన్ను మహారాణిలాగా చేసుకుంటానని చెప్తూ ఉండగా ఇలా పలుకుతున్నాడు రావణాసురుడు. సీతామాతతో రావణాసురుడు ఎలా పలుకుతున్నాడు ఏమని, రాముడు నీకు సరిగాని వాడు, నిన్ను సుఖపెట్టడు, తను సుఖపడ్డడు, గతి చెడి వనమున తిరుగుచుండెనో, తిరిగి తిరిగి తొదకు రాలిపోయెనో, మరచి పొమ్ము ఆ కొరగాని రాముని, వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలచే, నోటికి వచ్చినదెల్ల పలికే. ఇలాగా కామాంధుడైనటువంటి రావణాసురుడు, రాముడు నీకెందుకీ కొరగాడు, నీకెందుకీ సరిపోడు, నిన్ను సుఖపెట్టడు, వాడు సుఖపడడు, సో నువ్వు ఈ గతి చెడి వనాలమ్మలో ఏ వనాలమ్మడో తిరుగుతున్నాడు ఆ రాముడు, అసలు ఉన్నాడో పోయాడో తెలియదు, కనుక నువ్వు ఆ రాముని మర్చిపోయి వదిలేసి నన్ను వలచి వస్తే నేను నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటా అని చెప్పి అమ్మవారికి
చెబుతూ ఆడికి నోటికి ఏది వచ్చిందో అది పలుకుతున్నాడు. సో ఇక్కడ మళ్ళీ ఆ రాముడు రావటం, నన్ను గెలవటం, నిన్ను పొందటం, ఇవన్నీ కల్లో మాట అని చెప్తూ ఆయన ఆ యొక్క సన్నివేశాన్ని ఉదాహరిస్తూ మనకి ఎంఎస్ రామారావు గారు చక్కగా తెలుగులో అర్థమయ్యే రీతిగా రాశారు. సో అది పాడుకుందాం. రాముడు వచ్చుట, నన్ను గెల్చుట, నిన్ను పొందుట కలలోని మాట, బల విక్రమదన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున, యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలచే, నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథా. అలా రావణాసురుడు పలకగా అమ్మవారు ఇలాగా తనలో తాను తపిస్తూ బాధపడుతూ ఉన్న సందర్భంలో ఆమె ఇలా చాలా దుఃఖిస్తుంది అమ్మవారు. ఆ సందర్భాన్ని మనందరం కూడా రామాయణంలో జరిగినటువంటి సందర్భాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు అలాగే కీర్తించుకుందాం, పాడుకుందాం. నిరతము పతినే మనమున దల్లచుచు, క్షణమొక యుగముగా కాలము గడుపుచు, రావణ గర్వమధంబుల దృంసు, రాముని శౌర్య ధైర్యముల దలచుచు, శోకతప్తయై శిరమును వంచి, తృణమును దృంచి తన ముందుంచి, మారు పల్కె సీత దీనస్వరమున, తృణము కన్నా రావణుడే హీనమొన్న. అప్పుడు అమ్మవారు నిరతము పతినే మనసును తలుస్తూ, ఒక క్షణం కూడా యుగంలాగా, ఒక్క క్షణం యుగంతో సమానంగా కాలం గడుపుతుంది అమ్మవారు. ఈ యొక్క రావణాసురుడి యొక్క మదమాశ్చర్యాలని త్రుంచటానికి, రాముడి యొక్క ధైర్య శౌర్యాలని లోలోన చింతించుచు శోకతప్తయై తలకాయ ఉంచుకుని అమ్మవారు క్షణమొక యుగముగా కాలం గడుపుతూ ఒక రావణాసురుడిని ఒక గడ్డి పరక పీకి, దీనికన్నా హీనం నువ్వని చెప్పి అక్కడ పడేసింది. రావణాసురుడు హీనం, ఈ గడ్డి పరక కన్నా హీనం అని చెప్పి అక్కడ పడేసింది. చెప్పుతూ అమ్మవారు ఇలా అంటుంది, రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున, పురుష సింగములా గాలికి బెదిరి పారిపోతివి సునకము మాదిరి, యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీనస్వరమున, తృణము కన్నా రావణుడే హీనమొన. అమ్మవారు ఇలా అంటున్నారు, రామలక్ష్మణులు లేని టైంలో ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న నన్ను అపహరించావు. ఆ పురుష సింహాల యొక్క తాకిడికి బెదిరి పారిపోతివి, సునకం మాదిరిగా పారిపోయావు. యమ కుబేర ఇంద్రాదులను ఎదిరించిన నీకు, యముడు కుబేరుడు ఇంద్రాదులను జయించాడు రావణాసురుడు, అటువంటి జయించని నీకు ఈ యొక్క మానవులు నరభయమేలా అని చెప్పి అమ్మవారు అంటూ, ఈ గడ్డి పరకన్నా నువ్వే హీనమైనటువంటి వాడివి అని చెప్పి సంభాషిస్తుంది. చెప్తూ కూడా అమ్మవారు మళ్ళీ జ్ఞానబోధ చేస్తుంది ఎవరికి, రావణాసురుడికి. ఓ రావణ నా మాటిను అనుకుంటా కూడా ఆమె జ్ఞానబోధ చేస్తున్నారు. అమ్మవారు జ్ఞానబోధ చేస్తున్నారు రావణాసురుడికి.
ఓ ఈ రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము, శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము, నిను మానించి అనుగ్రహింపుమని కోరుకోందునా కరుణామూర్తిని అని పల్కె సీత, దీనస్వరమున తృణము కన్న రావణుడే హీనమన, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథానే పలికెద సీతారామ కథ. అమ్మవారు చెప్తుంది, ఓ రావణాసుర నా మాట వినుము, నువ్వు రామునికి త్వరగా నన్ను రాముని దగ్గరికి చేర్చు. సో త్రికరణ శుద్ధిగా అంటే మనోవాక్కాయ కర్మలతో శరణు వేడు రాముణ్ణి, నిన్ను మన్నించి అనుగ్రహింపమని కోరుకుంటా నేను ఆ కరుణామూర్తిని అని స్వామి అమ్మ ఆ యొక్క రావణాసురుడితో పలుకుతూ ఉన్న సందర్భంలో ఇలా జరిగింది. అలా అప్పుడు పలికి కూడా అమ్మ ఈ గడ్డి పరకన్నా నువ్వు హీనమైనటువంటి వాడివి అని చెప్పి మనకి తెలియజేస్తుంది అమ్మ. ఇలా తిరుగుతున్న సందర్భంలో అమ్మవారు ఇలా అంటుండగా అప్పుడు పాపం దశకంఠుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి దశకంఠుడు తిరిగి మళ్ళీ ఆయన పలుకుతుండగా ఇదంతా కూడా కూర్చుని చెట్టు మీద ఉండి మన స్వామివారు చూస్తున్నారు ఈ జరిగే సన్నివేశాలన్నీ కూడా. రావణాసురుడు ఎలా అంటున్నాడయ్యా, ఓ సీత నీవెంత గడ్డ సరివే, ఎవరితో ఏమి పల్కుచుంటివే, ఎంతటి కారణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు, నీపై మోహము నన్ను బంధించెను, లేకున్నా నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతర ఘాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు. రావణాసురుడు ఎలా అంటున్నాడు, ఓ సీత ఎంత గడసరివే నువ్వు, ఎవరితో ఏం పలుకుతున్నావో తెలుస్తుందా, ఎంతటి కర్ణ అంటే చెవురికి వినకూడనటి వచనాలు అసభ్య దూషణాలు వస్తున్నాయి. సో నీపై ఉన్న మోహం చేత నన్ను బంధించింది తప్ప లేదంటే నిన్ను ఇక్కడే నేను వధించేసేవాడిని అని చెప్పి రావణాసురుడు దగ్ధస్వరంతో కంఠం హెచ్చు కంఠంతో స్వామి రావణాసురుడు ఆ అమ్మవారిని కోపోద్రిక్తుడై పలుకుతున్నాడు దశకంఠుడు.